దేవుని ప్రేమను బట్టి అందరూ కూడా ఒకే మాట మీద ఎంత చక్కగా ప్రేమ కలిగి ఎంత బాగా పనిచేస్తున్నారో చూసారా? ఓకే. ఇదంతా కూడా ఈ సరుకులన్నీ కూడా దేవుడి పని కొరకు రప్పించిన కిరాణా. ఈ సహోదరులందరూ కూడా దేవుని పని ఎంత బాగా చేయాలని వారు ఎంత చక్కగా వారు ఉన్నారో చూసారా? అది దేవుని అద్భుతమైన ప్రేమ అది. దేవుని ప్రేమ లేకోకుండా ఎవరు కూడా అంత 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 విధానంగా ఎవరు కూడా చేయలేరు. వీళ్ళందరూ చూసారా ఎంత ఐక్యత కలిగి పనిచేస్తున్నారో. ఏవో ఇది పప్పుకు పెట్టారు, ఇది అందరూ కూడా పప్పుకు పెట్టాము, పప్పులో నీళ్ళు వేసాము. అదేమో ఆల్రెడీ చికెన్ కోసం అని గిన్నె పెట్టాము, దానికి ఆయిల్ వేస్తున్నాము. ఇది ఎంత అద్భుతం అంటే మామూలుగా అయితే డబ్బులు పెట్టి చేయించాలి, హెల్పర్లందరికీ డబ్బులు ఇవ్వాలి. కానీ దేవుని పని అనే ఊరికే అందరూ కూడా ఇష్టంగాను ప్రేమగాను చేసుకుంటూ ఉంటారు. చికెన్ కొరకు వాళ్ళే ఉల్లిపాయలు తీసుకొచ్చేస్తున్నారు, సగం ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి పచ్చిమిరకాయలు, దానికి కావాల్సిన అన్నీ కూడా వేయటానికి వాళ్ళందరూ కూడా సహకరించారు. అదేంటి వంట నిమిత్తమై చికెన్ కడిగి శుభ్రంగా పెట్టారు. సాంబార్ కొరకు పప్పు రెడీ చేసాం. ఇక ఉల్లిపాయలు, చికెన్ కొరకు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకొని ఎలా బాగుంటుంది అది. ఇది లక్కవరం షాలేం ప్రేయర్ హాల్. పాస్టర్ రాజేంద్ర బాబు గారి విశ్వాసులు వాళ్ళందరూ కూడా చాలా బాగా సహాయపడతారు. అది కేవలము ఈ ప్రేమ ఇలా చేయాలంటే అది మామూలు విషయం కాదు. అందరూ కూడా నా పని అనేది వచ్చి అందరూ కూడా చాలా సహాయం చేశారు. ఈ వంటలు చేయటం అనేది ఒక అద్భుతమైన కళ. అది నా ఉద్దేశం అయితే, ఎందుకంటే దేవుడిచ్చిన గొప్ప పని ఇది. ఇప్పుడు అందరికీ కూడా ఆ ఆకలి అనేది అది దేవుడు పెట్టిన విధానం. అది ఏమి ఇచ్చినా కూడా మళ్ళీ కావాలి అంటారు, కానీ కడుపు నిండా అన్నం పెడితే చాలు అంటారు కదా. నాకు ఇచ్చిన ఈ గొప్ప పనిని బట్టి నేను చాలా సంతోషపడుతుంటాను. ఈ వంట పని అనేది నాకు చాలా ఇష్టం. అది చాలా ఇష్టం నాకు. అందుకని ఈ వంటలో నేను చేయటానికి ముందుకు వచ్చాను. కానీ దేవుడు కూడా నాకు సహాయం చేస్తున్నాడు. చాలా అద్భుతం. కానీ వంట చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వంట చేసేటప్పుడు ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కూడా ప్రాణానికి కానీ లేకపోతే శరీరం ఏదైనా కూడా చాలా డేంజరు. కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అబ్బా, ఈ కష్టం అంతా ఎప్పుడు మర్చిపోతామో తెలుసా? తిన్న తర్వాత అందరూ చాలా బాగుందంటే చేసిన కష్టాన్ని మర్చిపోతాం. అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వంటలు. ప్రభురాత్రి సంస్కారానికి సందర్భముగా ఈ వంటలు చేయటం జరుగుతుంది.
ప్రాప్తండి.